వల్ల వేగంగా మెడికల్ కాలేజ్ అందుబాటు తేవాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కూటమి ప్రభుత్వం చెప్తుందన్నమాట. ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, సామాన్యుడు కూడా ఆలోచించేది ఏంటంటే, విద్య, వైద్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉండాలనుకుంటారు. అది ఇప్పుడు పీపీపీ విధానం అంటే ఏంటంటే, పూర్తిగా ప్రజల యొక్క మొత్తం ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న చెప్పింది ఏంటంటే, దీని అజమాయిషి కానీ దీని మొత్తం పరిపాలనా విధానం అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పి లేటెస్ట్గా మన గవర్నమెంట్ చెప్పింది. అయితే అవన్నీ ఉన్నప్పుడు మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అక్కర్లేదు కదా, గవర్నమెంటే చేయొచ్చు కదా. ఒకటి. రెండోది ఏంటి, ప్రైవేట్ అనేది ఒక్క కాలేజీతో సరిపోదు. ప్రైవేటు కాలేజీ మన కాలేజీలతో పాటు దానికి ఉండే అనుసంధానంగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, జిల్లా ఆసుపత్రి, అది కూడా ప్రైవేట్ పరం అవుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి హాస్టల్ కూడా ఉంటుంది, ఆ హాస్టల్ కూడా ప్రైవేట్ పరం అవుతుంది. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ పరంలోకి వెళ్తాయి. ఇది అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం కూడా ప్రైవేట్ పరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ అయితే మనం చూసాం, మనం ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే వైద్యం ఫ్రీగా అందించింది ఎక్కడైనా చూసాం మనం, అది విన్నాము మనం, చెప్పండి. అది జరగదు అది. ఎందుకంటే మనం చూసాం, కోవిడ్లో చూసాం, అన్ని చోట్ల చూసాం మనం. ఎక్కడైనా సరే ప్రైవేట్ వాళ్ళు ఊరికే సేవా దృక్పథంతో చేయటం అనేది జరగదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఖర్చులు, వాళ్ళకు ఉండేటువంటి లాభాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. అది పరిస్థితి. అది చెప్పండి. ఏంటి సార్ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే వైద్యం అంటే 50% పైగా పేదలకి నీటి ప్రకారం సీట్లు వస్తాయి తప్ప ఇంత ఇబ్బంది ఉండదు అంటున్నారు గవర్నమెంట్. ఇబ్బంది ఉండటం అసలు 100% ఉండదని 70% తగ్గించడం, 30% తగ్గించడం కాదు కదా ఇంపార్టెంట్. 100% ప్రజలకు ఉండేటువంటి సౌకర్యాలు, ఉచితమైనటువంటి వైద్యం అనేది, దాన్ని మీరు 70 ఉంటుంది 30 ఉంటుంది అనేది కాదు కదా పాయింట్ అక్కడ. అసలు 100% ఉండాలి ప్రజలకి, ఆ ఏర్పాటు చేయాలి. అసలు ఇంకో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రజలకి ఆరోగ్యం అనేది హక్కు కింద ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కనుక ఇవి అయితే అసలు ప్రజలకు ఆరోగ్యం హక్కు ఎక్కడ ఉంటుంది? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం. ప్రతి వాళ్ళు చెప్పారు, మేము అంత పెద్ద గొప్ప వైద్యాన్ని అందిస్తామని చెప్పని. ఈ రోజున వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ రిజర్వేషన్స్ పోతాయి. వీటన్నిటిని ఎవరు అడ్రస్ చేస్తారు? అది. దీనికి తోడు ఇంకొక జీవో ఉంది, దాంట్లో ₹1,00,00,000 60 లక్షలు, 12 లక్షలు ఒకటి, 20 లక్షలు ఒకటి సంవత్సరానికి కలెక్ట్ చేసేటువంటి విధానం కూడా ఆల్రెడీ 107, 108 జీవోలు కూడా ఉన్నాయి. వాటిని రద్దు చేస్తానని ఈ ప్రభుత్వం చెప్పింది. ఈరోజు కళాశాలలో సీట్లు కోట్ల రూపాయలు అమ్ముకునేటువంటి వ్యాపారం అయితే, ఆ వ్యాపారం కాలేజీల్లో చేరినటువంటి డాక్టర్లు సేవా దృక్పథం ఏముంటుంది బయటకు వచ్చిన తర్వాత? అది ఇంపార్టెంట్ అనేది పాయింట్. అందుకని ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించుకోవాలి అని మేము కోరుతున్నాం. ప్రభుత్వం అయితే ఏం లేదు, అంత ప్రభుత్వాధీనం నడుస్తుంది. కానీ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, నా పేరు కుమార్ మంగళం అండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే గతంలో మనకి 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్మిస్తాము, దానికి అనుసంధానం చేస్తూ ఆసుపత్రులు కూడా వస్తాయి, ప్రజా ఉపయోగం గురించి మేము చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేసిందో, వాటిల్లో కొన్ని ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లోకి వచ్చాయి, ఇంకొన్ని కొంచెం తొందరలోనే వచ్చేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం అన్నింటినీ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరులో మార్చబోతుంది, అది మారుస్తున్నది. ఇది వాస్తవంగా ప్రజలకి, వైద్యానికి, ప్రజలకి, విద్యకి దూరం చేయడం తప్పించి ఇంకొకటి కాదు. ఎందుకంటే ఇవాళ యాక్చువల్గా జ్యోతిబా పూలే వర్ధంతి. ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఆయన ఏదైతే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి బాగుండాలి, ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అని చెప్పి ఆశయంతో ఆయన కానీ, లేకపోతే సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా అయితే సాక్రిఫైస్ చేసి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారో, ఇవాళ అసలు దానికి తిలోదకాలు ఇచ్చేటువంటి పద్ధతుల్లో సామాన్యుడికి చదువు అందేటువంటి పరిస్థితి లేకుండా, సామాన్యుడికి మెడికల్ కాలేజీలో చేరాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టుకొని చేయవలసిన పరిస్థితిని ఈ రోజుని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రకంగా చేయడమే కాదు,
ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ మనకి వైజాగ్లో కడుతున్నారు. కానీ దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని విజయవాడకి పట్టుకెళ్ళిపోతారట. అది మళ్ళీ ప్రైవేట్ వాడికి ఇస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం మెడికల్ కాలేజీ ఉండదని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి అనుసంధానంగానే కంపల్సరీగా హాస్పిటల్ ఉండాలి, కాలేజ్ ఉండాలి. అటువంటి పద్ధతి కూడా తిలోదకాలు ఇస్తున్నారు ఇవాళ. సామాన్యుడు కోరుకునే దానికి భిన్నంగా ఈ రోజున ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని ఏదైతే ఇప్పటిదాకా ఆల్రెడీ కొన్ని నిర్మించారు, కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి, వాటిలన్నింటినీ తక్షణం ప్రభుత్వమే పూర్తి చేసి సామాన్య ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండేటట్లు ఆ చర్యలు తీసుకోవాలి. అందులో గతంలో వాటిలో కొంత ఫీజులు అనేటువంటి పెట్టారు గత ప్రభుత్వం. ఆ ఫీజులు కూడా రద్దు చేసి పూర్తిగా పాత పద్ధతుల్లో ఏదైతే ఈ రోజుని ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, ఇప్పుడు మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఎస్విటి మెడికల్ కాలేజ్ కానీ, ఇలాంటివి ఏ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల్లో ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఫీజు స్ట్రక్చర్ ఉందో ఆ ఫీజు స్ట్రక్చర్ తోటే ఈరోజు చేయడం ద్వారా సామాన్యుడికి, దళిత వర్గాలకి, నిమ్న జాతులకి వాళ్ళందరికీ కూడా ఈ రోజుని ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భరోసాని ఈ రోజున లేకుండా చేస్తున్నది ప్రభుత్వం. ఇమీడియట్గా తక్షణమే ఉపసంహరించుకోవాలనేటువంటిది మా తాలూకా డిమాండ్ అండి. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఇప్పుడు కేజీహెచ్లో ఫ్రీగా ఉంది, అత్యంత మంచి వైద్యం ఉంటుంది, అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చా? డెఫినెట్గా ఉండదండి. ఇది ఎందుకంటే ఎప్పటికే కార్పొరేట్ సెక్టార్కి వైద్యం అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయిపోయింది వైద్యం అనేది. రానున్న కాలంలో ఇప్పుడు అందుతున్నటువంటి ఈ మాత్రపు వైద్యాన్ని కూడా ప్రజలు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఎక్విప్మెంట్ కొన్నారనుకోండి, దాని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వరు. దానివల్ల ఏమవుతున్నది, అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది, పని చేయదు, దానికి కావాల్సిన మెయింటెనెన్స్కి వాడు సపోర్ట్ చేయడు. ఈ రకంగా కావాలని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నది. దానికి అనుసంధానంగానే ఈ రోజుని అనేక పథకాలు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో పేరు మీద మొట్టమొదట్లో మీకు గుర్తున్నట్టు ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు ఓన్లీ ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చారు. తర్వాత కాలంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయడం ద్వారానే ప్రజలకి ఉపయోగం ఉంటుంది తప్పించి కేజీహెచ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఈరోజు కలెక్టర్ గారే దానికి బాధ్యులు. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏ వార్డుల్లో ఏంటంటే డెఫిషియన్సీ ఉంది, ఎంతమంది డాక్టర్లు అవసరం ఉంది, ఎంతమంది నర్సులు అవసరం ఉంది, ఎంతమంది మెడికల్ స్టాఫ్ అవసరం ఉంది, ఇవన్నీ చూసి దానికి తగినట్లు దాన్ని అభివృద్ధి చేస్తూ మరిన్ని ఈరోజు కొత్త అవసరాలు వస్తున్నాయి వైద్యంలో. ఎందుకంటే మనం తినే తిండిలో కానీ, మనం తాగే నీరులో కానీ కలుషితం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాలంటే నిరంతరం దాని మీద పరిశోధన జరగాలి. ఆ పరిశోధనకు అనుగుణంగా దానికి తగినట్లు ఎక్స్పాన్షను ప్రభుత్వ ఆసుపత్రులు జరగాలి. అసలు ప్రభుత్వ ఆసుపత్రులే లేకుండా పీపీపీ మోడల్లో పెడితే ఇంకా మనకి ప్రభుత్వ ఆసుపత్రి, దానికి పరిశోధన, దానికి ఇంకా ఏ రకంగా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ రోజున అటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని వెళ్ళిపోయే నేచర్ ప్రజల్లో ఉంది. ప్రజలందరూ కూడా ఈ విషయాల మీద ముందుకు కదిలి ప్రభుత్వాన్ని నిలవరించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే లేకపోతే ప్రభుత్వం ఒంటిది నాకు ఎవరు తిరుగులేరు, నేనేం చేసినా ప్రజలు అనుమతిస్తున్నారు నాకు అనేటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. కానీ వాస్తవంగా అటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది దాన్ని గమనంలో ఉంచుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయం.